అంటే 2 రాష్ట్రాలు గెలవాలి, అంటే 2 రాష్ట్రాల ప్రజలు గెలవాలి. 2 రాష్ట్రాల ప్రజలంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు గెలవాలి. అప్పుడు మాత్రమే ఇవి సవ్యోధ్యగా పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది తొలి అడుగు మాత్రమే. 10 సంవత్సరాల తరువాత పడినటువంటి ఒక తొలి అడుగు. ఈరోజు సమావేశంలో ఒక అద్భుతాలు జరుగుతాయి, ఈ సమస్యల మొత్తానికి పరిష్కారం లభించేసింది, ఎవరికి కావాల్సినటువంటి వాటాలు వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు అనేటువంటివన్నీ కూడా అసంబద్ధమైనటువంటివి, అవివేకమైనటువంటివిగా భావించాలి. ఈరోజు ఏదైతే 92 అంశాలు ఉన్నాయో ఆ 92 అంశాలకు సంబంధించి ప్రధానమైనటువంటి అంశాల గురించి కొంత చర్చ జరిగింది. 9th షెడ్యూలు, 10th షెడ్యూలు, ఆస్తుల పంపకం, ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదా ఇన్స్టిట్యూషన్స్ లేదా విద్యుత్తు, వాటరు, వీటికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించింది మాత్రమే ఈరోజు చర్చ జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ని వీళ్ళు అందజేస్తారో వాళ్ళు ఆ నోట్స్ని అందజేస్తారు. తొలి అడుగు మాత్రమే, శుభ పరిణామం మాత్రమే. ఈరోజు లగ్నపత్రిక రాసుకోవటం మాత్రమే జరుగుతుంది. పెళ్లి చూపులు అయిపోయినాయి, లగ్నపత్రిక రాసుకుంటున్నారు. తర్వాత తతంగం చాలా ఉంటుంది కదా. మరి అవన్నీ జరగాలి అని అంటే దానికి ఒక కార్యాచరణ, దానికి ఒక ప్రణాళిక, దానికి ఒక వ్యవహారం ఉంటుంది. మరి ప్రజల ఆమోదం కూడా కావాలి వాటన్నిటికీ. అంటే పెళ్ళికి అందరూ రావాలి కదా, అందరూ చక్షంతలు వేయాలి కదా, ఆశీర్వచనించాలి కదా. మరి ఆ రకమైనటువంటి శుభకార్యం జరిగేటప్పుడు ప్రజల ఆశీర్వచనం కూడా ఉండాలి, ప్రజల ఆమోదం ప్రకారంగానే నడవాల్సినటువంటి అంశం ఉంటుంది. తొలి అడుగు మాత్రమే, తొలి శుభకార్యం మాత్రమే. ఈ శుభకార్యంలో ఒక సానుకూలతతో 2 రాష్ట్రాల ప్రజలు గెలిచే విధంగా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను గెలిపించే విధంగా, అక్కడ ఎవరు ఎక్కడ తగ్గాలో తగ్గి అక్కడ ప్రజలు గెలిచే విధంగా, రాష్ట్రాలకు మంచి జరిగే విధంగా అడుగులు వేయాల్సినటువంటి ఒక శుభ పరిణామం ఏర్పడి ఉన్నది. శుభసూచకంగా జరగబోతున్నటువంటి ఒక పరిణామం మాత్రమే అక్కడ. దానికి సంబంధించి అధికారులు ఒక ప్రజెంటేషన్ ఉంటుంది, అవసరమైతే దానికి ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ వేసి వాళ్ళు కొన్నిసార్లు చర్చించుకొని కొంత ఒక కంక్లూజన్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది జరగబోతున్నటువంటి అంశం. ఇందులో మొత్తం జరిగిపోయింది, అది అలా జరిగిపోతుంది, ఇది ఎలా జరిగిపోతుంది, అది అలా ఇవన్నీ అవాస్తవాలు, అసాధ్యమైనటువంటి అంశాలుగా చూడాలి. ఒక్కరోజుగా 10 సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటివి 92 అంశాలు ఈరోజు ఒక్కరోజు పరిష్కారం అవుతాయి అనేటువంటిది అవాస్తవం. ఈరోజు అందులో కొన్ని సానుకూలత రావచ్చు, కొన్ని వాళ్ళు అడిగినటువంటి వాటివి వీళ్ళు అడిగినటువంటి వాటి మధ్య కొంత గ్యాప్ రావచ్చు. ఆ గ్యాప్ను పరిష్కరించుకోవడానికి ఇంకొక మార్గాన్ని చూసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని షెడ్యూల్స్లో ఉన్నటువంటి వాటిలో కొన్ని వాళ్ళు ఒప్పుకోవచ్చు, కొన్ని వీళ్ళు ఒప్పుకోవచ్చు, కొన్ని ఒప్పుకోకపోవచ్చు. అవి 1 by 1 డిస్కషన్ జరిగేటువంటి అంశాలు తప్ప ఈ రోజుకు మొత్తం అద్భుతాలు జరుగుతాయి అనేటువంటిది మాత్రం పూర్తిగా అవాస్తవమైనటువంటి అంశంగా భావించాలి. ఇక్కడ మరొక కొత్త కోణాన్ని నేను గమనించినటువంటి కొత్త కోణం ఏంటంటే, చాలామందికి అసలు వీళ్ళిద్దరూ కలవటం అనేటువంటిది కళ్ళల్లో ఏమంటాము కారం పోసినట్టుగా ఉంది, కళ్ళల్లో కారం పోసినట్టుగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళిద్దరు కలవటం, వాళ్ళిద్దరు మాట్లాడుకోవటం, వాళ్ళిద్దరు చర్చించుకోవటం. ఇద్దరంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులతో మంత్రులతో కలిసి కూర్చొని మాట్లాడుకోవటం. చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరిని తీసుకెళ్లారు? రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని, అదేవిధంగా ఎవరైతే టూరిజం శాఖ మంత్రి ఉన్నటువంటి కందులు దుర్గేష్ గారిని, వారితో పాటు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారిని, ఫైనాన్స్ శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని, వీళ్ళ నలుగురిని వారితో పాటు సిఎస్ చీఫ్ సెక్రటరీ ఇతర వారందరూ కూడా తీసుకెళ్లారు. మొత్తం వాళ్ళకి 7-8 మంది వెళ్ళారు. ఇటువైపు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వారితో పాటు దుద్దెళ్ల శ్రీధర్బాబు గారు ఇండస్ట్రీస్ ఐటీ, అదేవిధంగా వారితో పాటు పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళు 9 అటెండ్ అయ్యారు. వీళ్ళు 9 మంత్రులు అటెండ్ అయ్యారు, వాళ్ళు 9 మంత్రులు అటెండ్ అయ్యారు. వాళ్ళ సిఎస్ అటెండ్ అయ్యారు, వీళ్ళ సిఎస్ అటెండ్ అయ్యారు. వాళ్ళతో పాటు ఫైనాన్సు లేదా అడ్వైజర్సు వీటికి సంబంధించిన కూడా అటెండ్ అయ్యారు. ఇది మీటింగ్ క్లుప్తంగా జరుగుతున్నటువంటి సారాంశం యొక్క ఉద్దేశం అదే కదా. ఇది జరగటం, ఇది మాట్లాడుకోవటం చాలామందికి ఎంత అసూయగా ఉందో, ఎంత ఈర్ష్యగా ఉందో, ఎంత ద్వేషంగా ఉందో, ఎంత కడుపులో తిప్పేస్తుందో అది చెప్పాలంటే వర్ణాతీతంగా ఉంది. అది ఎలా కనపడుద్ది అంటే తొందరగా బయటికి కనపడదు. దాన్ని నిశ్చితంగా గమనిస్తే మాత్రం గమనించేది. నిశ్చితంగా గమనించడం అంటే ఏంటి?
వాళ్ళ యొక్క భావాలు, వాళ్ళ యొక్క భావజాలాలు, వాళ్ళు మాట్లాడుతున్న అంశాలు, వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి అంశాలను చూస్తేనే అవి బయటికి కనిపిస్తూ ఉంటాయి. అందులో రాజకీయ పార్టీలు ప్రధానంగా ఉంటాయి. రాజకీయ పార్టీలు ప్రధానంగా ఉండేటువంటి వాళ్ళలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ప్రధానంగా ఉంటుంది, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఉంటుంది. ఎందుకు? ఈ రెండింటికి పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటే బాగుండు, ఈ సమస్యలకి సొల్యూషన్ రాకుండా ఉంటే బాగుండు. వీళ్ళిద్దరి మధ్య ఈరోజు మీటింగ్లో ఇద్దరు బాగా విమర్శించుకొని, వీలైతే బాగా చిట్టుకొని, వీళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తే బాగుండు అని కోరుకునేటువంటి వారు కూడా ఉన్నారు. ఇంతటితో ఆగలేదు. ఇందులో ఈ ప్రధాన పాత్రను పోషించడానికి కొన్ని మీడియా దిగ్గజాలు ఇందులో విపరీతమైనటువంటి ఒక పాత్రను పోషిస్తూ ఉన్నాయి. అసలు ఏమైద్దిలే, కొండకి ఇంటికి గట్టి లాగేద్దాం, ఏదోటి వీళ్ళిద్దరి మధ్య కొండకి ఒక ఇంటికి వేద్దాం, అది ఏదోటి లాగేసి వెంట్రుక, ఇంటికి అనకూడదట వెంట్రుక, నేను పెద్ద అని చెప్పాడు వెంట్రుక, అందుకని వెంట్రుక వేసి లాగేద్దాము అని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎంతటి చిత్రాలు ఉన్నాయంటే అంటే సమస్య పరిష్కారం కావటం వలన మైలేజ్ రాకూడదు. ఇక్కడ ఏంటంటే రాజకీయ పార్టీల మధ్య రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం అనే కంటే కూడా వాళ్ళ పార్టీలకి కావాల్సినటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి మైలేజ్, వ్యక్తిగతమైనటువంటి ఇది మాత్రమే కనపడుతూ ఉంది. అది ఎలాంటిది కనపడుతూ ఉంది అనే దానికి కూడా అర్థం ఏంటంటే, అంటే ఒక సొల్యూషన్ రావాలి. సొల్యూషన్ రావాలంటే 92 అంశాల్లో ఒకరు ఒక 20 అంశాలు తగ్గాలి, ఇంకొకరు ఒక 20 అంశాలు తగ్గాలి. ఈ అంశాలు తగ్గేటప్పుడు ఈ అంశాలు పరిష్కారం దిశగా సొల్యూషన్ దొరికింది కదా. మరి అలాంటిది ఆ అంశాలు పరిష్కారం కావాలి అని అంటే అడుగులు ముందుకు వేయాలి. ఈ అడుగు పడటమే ఇష్టం లేనటువంటి వాళ్ళు, అసలు వీళ్ళు కలవటమే ఇష్టం లేనటువంటి వాళ్ళు, ఈ సమస్య గురించి మాట్లాడుకోవటమే ఇష్టం లేనటువంటి వాళ్ళు, వాళ్ళ ప్రభావం దీని మీద కనపడకుండా ఎక్కువగా ఉంది. ముందు వీళ్ళు దిష్టి తీర్చుకుంటే మంచిదేమో అని అనిపించింది. సరే, అది నమ్ముతారు నమ్మరు కానీ మనకైతే పెద్దగా తెలియదు. బట్ ఏదన్నా కానీ అలాంటిది కనిపిస్తుంది.